మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రీభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్లో ధరల గురించి తెలుసుకుందాం. దామల్చెరు మ్యాంగో మార్కెట్లో ధరలు కాస్త హెచ్చుతగ్గులుగా మారి నిలకడ లేక అటు ఇటు ఊగిసలాడుతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. దామల్చెరు మ్యాంగో మార్కెట్లో బంగినపల్లి మామిడి కవర్ కట్టిన కాయ టన్ను, కాయ నాణ్యత బట్టి లైన్ కాయ ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు టన్ను 34,000 నుండి అత్యధిక ధర టన్ను 40,000 వరకు కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అదే బంగినపల్లి మామిడి బేనిషా రకం మామిడి టన్ను కవర్ కట్టని కాయ 18,000 నుంచి ప్రారంభించి అత్యధిక ధర టన్ను 24,000 వరకు కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక పుల్లూరా విషయానికి వస్తే పుల్లూరా రకం మామిడి గుజ్జు పరిశ్రమలు టన్ను 8,000తో కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదే పుల్లూరా చంద్ర రకం కాయ ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం లైన్ కాయ రంగు నాణ్యత ఉండే కాయలు టన్ను 10,000 నుండి 13,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం మామిడి గుజ్జు పరిశ్రమలు టన్ను 18,000తో కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదే ఖాదర్ రకం ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం లైన్ కాయ నాణ్యత కలిగిన కాయ 20,000 నుండి అత్యధిక ధర 24,000-25,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక మల్లికా రకం లైన్ కాయ నాణ్యత రంగు ఉండే కాయలు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 24,000 నుండి అత్యధిక ధర 28,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక తోతాపూరి రకం ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం మంచి రంగు నాణ్యత కలిగిన లైన్ కాయ టన్ను 12,000 నుండి అత్యధిక ధర 17,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక హిమాయత్ మల్గోబా ఇతరత టేబుల్ రకాలు అంతగా మామిడి మార్కెట్కు రాకపోవడంతో వాటి ధరలు ఇంకా నిర్ణయించలేదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే దామల్చెరు మ్యాంగో మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని రైతులు అధికంగా టేబుల్ రకాలు మరియు తోతాపూరి రకాన్ని కోతలు మొదలుపెట్టి మండీలు తరలిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులకు వారు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మంచి నాణ్యత రంగు ఉండే కాయలు మరియు కవర్ కట్టిన కాయలు దామల్చెరు మ్యాంగో మార్కెట్కు టేబుల్ రకాలు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. గుజ్జుకాయలకు ఇంకా ధరలు చాలా మేరకు పెరిగే అవకాశం లేకుండా ఉందని, గుజ్జు పరిశ్రమలు ముందుకొచ్చి ధరలు పెంచితే మామిడి మండీల వద్ద కూడా తోతాపూరి గుజ్జుకు ధరలు పెంచే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.